నమస్తే. ఆరోగ్యమస్తు సుజోక్ నాడీ యోగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నడుము నొప్పి, మెడ నొప్పి, సయాటికా, అలాగే ఒక పక్క చెయ్యి లాగడం వంటి సమస్యలకి పరిష్కారం చెప్పడానికి మనతో పాటు ఆచార్య శశికాంత్ శర్మ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. నమస్తే శశికాంత్ శర్మ గారు. నమస్తే అండి. చెప్పండి సార్, ముఖ్యంగా అంటే మనం ఎక్కువ నడిచినా ఎక్కువ కూర్చున్నా నడుము నొప్పి అనేది ఈ రోజుల్లో చాలా అధిక మందిలో మనకి కనిపిస్తుంది. దీనికి గల కారణాలు ఏంటంటారు? ఓకే అండి. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు కార్యక్రమంలో ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ వెన్నుముక సమస్యలు మనకు వచ్చినప్పుడు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఒక వీడియో చూడబోతున్నాము. అదేంటంటే చాలామందికి రాత్రి పడుకున్న తర్వాత రాత్రి నొప్పి అనేది ఎక్కువగా వస్తుంది. ఉదయం లేవగానే నడుము పట్టుకోవడం, మెడ పట్టుకోవడం ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అట్లాంటివి రాకుండా రాత్రి నిద్ర సరిగా లేని రాత్రులు కూడా చాలా గడపాల్సి వస్తుంది ఈ నడుము నొప్పి, మెడ నొప్పి ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే మీరు నిద్ర లేచే ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక వీడియో ద్వారా మీకు చూపించదలుచుకున్నాను. ఒకసారి ఆ వీడియో చూడండి. సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఆ వీడియోని కూడా మీరు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆచార్య బల్లిపల్లి శశికాంత్ శర్మ. స్పైన్ కేర్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 9కు అందరికి కూడా స్వాగతం అండి. పోయిన ఎపిసోడ్లో మనం ఈ డిస్క్ సమస్యలు, నడుము నొప్పి, మెడ నొప్పితో బాధపడేటువంటి వాళ్ళు స్లీపింగ్ పొజిషన్ ఏ విధంగా ఉండాలని మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ నడుము నొప్పి, డిస్క్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు లేచే ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రెండోది ఏంటంటే నడుము నొప్పి తర్వాత డిస్క్ సమస్యలు రాకుండా ఉండాలి అంటే మనం లేచే ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఎపిసోడ్లో నేను చెప్పబోతున్నానండి. సర్వసాధారణంగా చేసే పెద్ద పొరపాటు ఏంటంటే చాలామంది ఈ స్లీపింగ్ పొజిషన్లో ఉంటారు, ఉన్న తర్వాత సడన్గా లేసేస్తారనమాట. ఇది నడుము పట్టుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం అవుతుంది. చాలామందిలో ఆల్రెడీ ఈ డిస్క్ సమస్యలు ఉంటే ఈ అలవాటు ఏదైతే ఉందో, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి ఇదే అలవాటు కాబట్టి సేమ్ అదే పొజిషన్లో పడుకొని డైరెక్ట్గా లేవడం ద్వారా ఆటోమేటిక్గా సమస్య అనేది పెరుగుతుంది. కాబట్టి లేచే ముందు మనం ఏం చేయాలి అనేది చెప్తాను. చిన్న చిన్న స్ట్రెచ్చింగ్స్ అండి, చాలా ఈజీగా మనం అందరం కూడా చేసుకోవచ్చు. ఇది చేయడానికి ఏంటంటే ఫస్ట్ మీరు లేవగానే ఫస్ట్ కాళ్ళ యొక్క ఫింగర్ మూమెంట్స్ తీసుకురావాలి. ఎందుకంటే ఈ స్పైన్ నుంచి సర్క్యులేషన్స్ ఫ్రీ చేసుకోవాలి మొట్టమొదలు. ఫింగర్ మూమెంట్స్ తర్వాత ఆటోమేటిక్గా ఈ మూమెంట్ ఇవ్వాలి. కాబట్టి లెగ్ ఫ్రంట్ బ్యాక్ స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏంటంటే నెమ్మదిగా ఈ రెండు చేతులను కూడా వెనుకకు తీసుకోవాలి. నెమ్మదిగా ఈ రెండు చేతులను వెనుకకు తీసుకొని ఈ పొజిషన్లో పెట్టాలి. పెట్టేసి ఈ రెండు చేతులని వెనక్కి లాగాలి. తర్వాత కాళ్ళను వచ్చేసి ముందరికి లాగాలి. కాబట్టి కాళ్ళను కిందికి లాగుతూ ఉండాలి, చేతులను పైకి లాగుతూ ఉండాలి. ఈ విధంగా కంప్లీట్ స్ట్రెచ్ చేయాలి. రిలాక్స్ పొజిషన్ ఒక 5 times ఈ విధంగా స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ ఇన్, స్ట్రెచ్ చేయాలి మ్యాక్సిమం. బ్రీత్ అవుట్, రిలాక్స్. బ్రీత్ ఇన్, స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ అవుట్, రిలాక్స్. ఈ విధంగా ఒక 5 times స్ట్రెచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్ట్రెచ్ చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా ఈ స్పైన్కి సంబంధించిన సర్క్యులేషన్స్ అన్నీ ఆటోమేటిక్గా మనకు ఫ్రీ అయిపోతాయి. దీని తర్వాత ఇంకా మనం లేవచ్చు అనమాట. చాలా సింపుల్ టెక్నిక్ ఇది, అందరు కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఏం చేయాలి మనం? దీని తర్వాత లేసే ముందు మీరు గుర్తించాల్సింది ఏంటంటే నెమ్మదిగా ఒక సైడ్ మలిగేటువంటి ప్రయత్నం చేయాలి. చాలామందికి తెలిసిన విషయం ఏది, ఫస్ట్ ఈ సైడ్ పొజిషన్లో వచ్చేసి మీ ఇష్టం, మీకు ఏది అనుకూలం ఉంటే అది. లెఫ్ట్ మీకు అనుకూలం ఉంటే లెఫ్ట్ మలగండి, రైట్ అనుకూలం ఉంటే రైట్ మలగవచ్చు. మలిగిన తర్వాత మన హ్యాండ్ సపోర్ట్తో లేవాలి. ఈ విధంగా హ్యాండ్ సపోర్ట్ తీసుకోవాలి. ఈ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని నెమ్మదిగా లేవాలి. లేసి ఈ విధంగా కూర్చోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ విధంగా మనం చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా మనకు ఈ నిద్ర నుంచి లేచే సమయంలో నడుము నొప్పి పెరగకుండా ఉంటుంది, మెడ నొప్పి కూడా పెరగకుండా ఉంటుంది. ఈ సమస్య లేనటువంటి వాళ్ళకి ఈ సమస్య రాకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు ఈ వీడియోను మీరు షేర్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.
సో శర్మ గారు, నార్మల్గా ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు లేకపోతే కంటిన్యూస్గా నించినప్పుడు కూడా ఒక పక్క మాత్రమే కాలు నొప్పిగా ఉంటుంది కొంతమందికి. సో అలా ఒక్క సైడ్ పెయిన్ రావడానికి గల కారణాలు ఏమంటారు? దీనికి పరిష్కారాలు ఏంటి? ఓకే అండి. ఇప్పుడు ఇంతవరకు మనం మనకు నడుము నొప్పి, మెడ నొప్పి, డిస్క్ సమస్యలు ఉన్నప్పుడు మనం నిద్ర లేచే ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించాల్సింది. అంటే సమస్య ఉన్నటువంటి వాళ్ళు కాదు, సమస్య లేనటువంటి వాళ్ళు కూడా దీన్ని పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఇందాక మేడం అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఎక్కువగా కొంతమందిలో ఎక్కువగా నిల్చున్నా ఏంటంటే కాళ్ళు లాగుతూ ఉంటుంది, ఎక్కువగా కూర్చున్నా కూడా ఆ కాలు లాగుతూ ఉంటుంది అనమాట. అంటే ఒకటే పొజిషన్లో ఎక్కువగా ఉండడం ద్వారా ఒక కాలు ఒక పక్క లాగడం అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒకటే పొజిషన్లో ఉంటే ఇక్కడ నుంచి ఈ బ్యాక్ సైడ్ నుంచి ఈ కాలంతా లాగడం అనేది ఉంటుంది. ఇట్లాంటి వాళ్లకు ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనేది మనం ఈరోజు చెప్పుకోబోతున్నాము. దీంట్లో ఏంటంటే మనకు సుజోక్ థెరపీ అనేటువంటి థెరపీ ఉంది. అంటే 2 రకాలు మనం చెప్పే పరిష్కారాలు. ఒకటి ఏంటంటే శాశ్వతమైనటువంటి పరిష్కారం, రెండోది ఏంటంటే మనం ఇంటి దగ్గరే ఉండి మనం తగ్గించుకునేటువంటి పరిష్కారం. కాబట్టి మనం ఇంటి దగ్గర ఉండి చేసుకునేది ఏంటంటే టెంపరరీ రిలీఫ్ ఇస్తుంది. ఇది సుజోక్ థెరపీ ద్వారా మనకు సాధ్యమవుతుంది. ఇది మన ఇంటి దగ్గర ఉండే మనం ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకునేటువంటి థెరపీ అనమాట. సుజోక్ థెరపీ అనేది, సు అంటే చేతి, జోక్ అంటే కాలు అనమాట. మనకు సంబంధించినటువంటి ఈ నడుముకు సంబంధించిన పాయింట్స్, కాలు లాగడానికి సంబంధించిన పాయింట్స్, మెడ నొప్పికి సంబంధించిన పాయింట్స్, చేతి లాగడానికి సంబంధించిన పాయింట్స్ అన్ని కూడా మన చేతులలో ఉంటాయి. అది ఎక్కడుందనేది మనం తెలుసుకొని ఆ ఏరియాలో మనం ప్రెషర్ ఇచ్చుకోవడం ద్వారా మనకు రిలీఫ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఒక పక్క కాలు లాగుతున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి మరి ఇంటి దగ్గర? దీనికి సంబంధించి ఏంటంటే మీరు ఏ పక్క కాలు లాగుతూ ఉంటే ఆ పక్క చేయి తీసుకోండి. అంటే లెఫ్ట్ సైడ్ కాలు లాగేవారు లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, రైట్ సైడ్ కాలు లాగుతుంటే మీరు రైట్ హ్యాండ్ తీసుకోవాలి. ఇది చాలా సింపుల్ టెక్నిక్. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే లెఫ్ట్ సైడ్ కాలు లాగుతున్నటువంటి వాళ్ళు ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ మీరు ఈ విధంగా తీసుకోండి. తీసుకొని ఈ 2 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ఫింగర్స్ మధ్యలో మీరు నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ఆల్రెడీ లైవ్లో చూస్తున్నటువంటి మీరు అందరు కూడా ఇది ట్రై చేయొచ్చండి. ఇక్కడ ప్రెస్ చేసుకుంటే ఆ లెఫ్ట్ సైడ్ కాలు లాగుతున్నటువంటి వాళ్ళకు ఈ ఏరియాలో పెయిన్ఫుల్ పాయింట్ వస్తుంది. మీరు ఈ జాయింట్లో ప్రెస్ చేసుకుంటుంటే ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ వచ్చిందో ఆ పాయింట్ కొంత ప్రెషర్ ఇచ్చి చూడండి, మీకు ఆటోమేటిక్గా ఆ కాలు లాగడంలో రిలీఫ్ వస్తుంది, తెలిసిపోతుంది మీకు ఆటోమేటిక్గా. ఈ కాలు లాగుతున్నటువంటి వాళ్ళకి ఏంటంటే లెఫ్ట్ సైడ్లో ఈ పాయింట్లో పెయిన్ అనేది చాలా హెవీగా ఉంటుంది అనమాట. అట్లాంటి వాళ్ళకు ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ ఉందో మీరు ఆ ఏరియాలో ఈ విధంగా నేను స్కెచ్ మార్క్ చేస్తున్నటువంటి పాయింట్లో ఒక స్కెచ్ పెన్తో మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ప్రెషర్ ఇచ్చుకోవాలి అంటే మనకు ఆ పాయింట్ తెలియచ్చు, తెలియకపోవచ్చు. అందుకని ఒక మార్క్ చేసుకుంటే ఏంటంటే ఏ ఏరియాలో మనకు పెయిన్ఫుల్ పాయింట్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే మన ఇంటిలో ఉన్నటువంటి చిక్కుడు గింజలు కానీ లేదు రాజ్మా విత్తనాలు కానీ, ఈ రాజ్మా విత్తనాలు మనకి ఏంటంటే అన్ని షాప్స్లలో కూడా మనకు దొరుకుతాయి. ఈ రాజ్మా విత్తనాలు తీసుకోవాలి. దీంతో పాటు ఏంటంటే ఒక ప్లాస్టర్ మన దగ్గర ఉంచుకోవాలి. ఈ ప్లాస్టర్ ఏంటంటే సర్జికల్ ప్లాస్టర్, అంటే మీకు అన్ని మెడికల్ షాప్స్లలో కూడా ఇస్తారు. ఈ సర్జికల్ ప్లాస్టర్ ఒకటి మన దగ్గర ఉంచుకోవాలి. ఎందుకు మనకి ప్లాస్టర్ విత్తనము అంటే ఆల్రెడీ మనకు పెయిన్ఫుల్ పాయింట్లో మనం ఇది అప్లై చేసుకుంటే మళ్ళీ మనకు ఆ పాయింట్ ఎక్కడ ఉందో వెతకాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ ఆ పాయింట్లో మనం ఈ సీడ్ అనేది పెట్టుకుంటాం కాబట్టి ఈ విధంగా ఎక్కడైతే మనకు పెయిన్ఫుల్ పాయింట్ ఉందో ఆ ఏరియాలో ఈ విధంగా మీరు పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత అరగంటకు ఒకసారి దీన్ని మీరు ప్రెస్ చేసుకుంటూ ఉండండి. అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఈ లెఫ్ట్ సైడ్ కాలు లాగడంలో మీకు రిలీఫ్ అనేది వస్తుంది. మరి రైట్ సైడ్ కాలు లాగుతున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? సేమ్ రైట్ సైడ్ కాలు లాగుతున్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే రైట్ హ్యాండ్ తీసుకోండి. ఈ 2 ఫింగర్స్ మధ్యలో ఉన్నటువంటి పాయింట్లో ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఇంతకుముందు లెఫ్ట్ హ్యాండ్లో ఏ విధంగా అయితే మనం సీడ్ పెట్టుకున్నామో రైట్ హ్యాండ్లో కూడా సేమ్ పాయింట్లో ఈ పాయింట్లో మీరు సీడ్ పెట్టుకుంటే మీకు రిలీఫ్ అనేది ఉంటుంది. కాబట్టి 12 గంటలు ఇది పెట్టుకోవాలి. మీరు గంటకు ఒకసారి దీన్ని ప్రెస్ చేసుకుంటూ ఉంటే మీకు రిలీఫ్ అనేది ఉంటుంది. మరి దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంటి అంటే స్పైన్ థెరపీ అనే థెరపీ ఉంది. దీంట్లో మనకు మాన్యువల్గా ఏదైతే డిస్క్ బయటకు వచ్చిందో, ఎందుకంటే డిస్క్ డీజనరేటివ్ చేంజెస్ అంటాం, లోపల మనకు ఎంఆర్ఐ తీసినటువంటి వాళ్ళకు తెలుస్తుంది.
ఆ డిస్క్ డీజనరేటివ్ చేంజెస్ కు స్పైన్ అంతా మనకు సెట్ కావడానికి మనకు స్పైన్ థెరపీ అనేది ఉంది. దానికి ఏంటంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. వస్తే దానికి స్పెషల్ కోర్స్ అనేది ఉంటుంది మీ ప్రాబ్లం బట్టి. ఆ విధంగా ఈ స్పైన్ థెరపీ చేయించుకోవడం ద్వారా సమస్య అనేది శాశ్వతంగా తగ్గేటువంటి ఛాన్స్ ఉంది సయాటికాలో. ఓకే శర్మ గారు, ఇదే విషయము చేయి విషయానికి వచ్చేసరికి ఒక్కటే పక్క చేయి లాగడం అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ చేతితో ఏదైనా పని చేయడం కానీ లేకపోతే బరువులు ఎత్తడం కానీ కూడా సాధ్యపడదు. సో దీనికి ప్రత్యేకంగా అంటే ఏ రీజన్ వల్ల ఈ ఒక్క పక్క చేయి లాగడం ఉంటుంది, దాని పరిష్కారం ఏంటి? ఓకే అండి, దీంట్లో ఏంటంటే మనకు కాలు లాగడాన్ని మనం సయాటికా అంటాము. దానికి సంబంధించిన పరిష్కారం మనం చూసాం ఇంతవరకు. ఇప్పుడు ఏంటంటే చేయి లాగడం చాలా మందిలో మనం చేసుకున్నట్టు ఏంటంటే ఈ భుజం నొప్పి అనేది ఉంటుంది. దీంతో పాటు ఈ చేయి అంతా లాగుతూ ఉంటుంది. దీంట్లో మీకు ఈజీగా నేను చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే కొందరిలో ఈ షోల్డర్ జాయింట్ పెయిన్ అనేది ఉంటుంది. దీంతో పాటు ఈ చేయి అంతా కూడా లాగుతూ ఉంటుంది. ఈ కొందరికి లెఫ్ట్ సైడ్ లాగుతూ ఉంటుంది, కొందరికి రైట్ సైడ్ లాగుతూ ఉంటుంది. ఈ చేయి లాగేటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఆ చేయి కంప్లీట్ గా వెనుకకి వెళ్ళదు. ఎందుకంటే దీంట్లో రెండు కలిపి ఉన్నాయి. ఒకటి షోల్డర్ జాయింట్ పెయిన్, ఫ్రోజన్ షోల్డర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఇది కాకుండా ఏంటంటే చేతి ఎప్పుడూ లాగుతూనే ఉంటుంది. మీరు ఏ మూమెంట్ లో పెట్టినా కూడా ఏంటంటే ఈ చేయి అంతా లాగుతూ ఉంటుంది, అది లెఫ్ట్ కానీ రైట్ కానీ. ఇట్లాంటి వాళ్లకు ఎట్లాంటి పరిష్కారాలని మనం తెలుసుకుందాం. దీనికి ఏంటంటే మొట్టమొదలు మనం ఇంటి దగ్గర ఎట్లాంటి థెరపీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీకు లెఫ్ట్ సైడ్ చేయి లాగుతున్నటువంటి వాళ్ళు ఈ వీడియో చూస్తున్నా, రైట్ సైడ్ చేయి లాగుతున్నటువంటి వాళ్ళు మీరు చూస్తున్నా, ఇప్పుడే మీ యొక్క నొప్పిని ఒక 50 నుంచి 80% మీకు రిలీఫ్ అనేది తెచ్చుకోవచ్చు మీరు ఇప్పుడే. దానికి చేయాల్సినటువంటి ఏంటంటే అసలు ఈ థెరపీ ఎట్లా పనిచేస్తుంది, సుజోక్ థెరపీ అనేది మనం ఒకసారి అర్థం చేసుకుంటే, సహజంగా అన్ని జంతువుల్లో మనిషికి కూడా ఏంటంటే ప్రకృతి సహజంగా మెడిసిన్ అనేది మన చేతులలో కాళ్ళల్లో తయారు చేసుకొని పెట్టుకుంటుంది అనమాట. దాన్ని మనము ప్రెషర్ పాయింట్ అంటాము, యాక్యుప్రెషర్ అని అంటారు, సుజోక్ థెరపీ అంటారు, రకరకాల ప్రెషర్ పాయింట్స్ అంటాం. ప్రెషర్ పాయింట్ ఏంటంటే బాడీ మెడిసిన్ తయారు చేసుకుని పెట్టుకుంటుంది ఆ ప్రాబ్లంకి సంబంధించి. దాన్ని మనం ఆ ఏరియాలో మనం ప్రెషర్ ఇవ్వడం ద్వారా ఆటోమేటిక్ గా ఆ మెడిసిన్ రిలీజ్ అయిపోయి ఆటోమేటిక్ గా ఆ ప్రాబ్లం అనేది మనకు రిలీఫ్ వస్తుంది. ఇది సహజంగా జంతువుల్లో సహజంగా జరిగిపోతూ ఉంటుంది. బట్ మనుషుల్లో ఏంటంటే మనకు నడక తగ్గిపోయింది, తర్వాత నడిచినా మనం భూమికి కాలు ఆనిచ్చి నడిచేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో లేదు. అందరం చెప్పులు బూట్లు వేసుకునే నడుస్తున్నాము. కాబట్టి ఏంటంటే ఆ ప్రెషర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేట్ కావట్లేదు మన మనుషుల్లో. కాబట్టి మనకి థెరపీ అనేది అవసరం. జంతువులకి థెరపీ అవసరం లేదు, ఎందుకంటే అవి సహజంగానే ఉంటాయి కాబట్టి సహజంగానే వాటికి ఏ సమస్య వచ్చినా త్వరగా అవి హీల్ అయిపోతుంటాయి. బట్ మనుషుల్లో మాత్రమే ఇది టైం పడుతుంది. కాబట్టి మీరు ఇంతకుముందు చెప్పిన సూత్రాన్ని దీంట్లో కూడా పాటించాలి. అంటే లెఫ్ట్ సైడ్ చేయి లాగుతుంటే లెఫ్ట్ హ్యాండ్కే మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి, రైట్ హ్యాండ్ చేయి లాగుతుంటే రైట్ హ్యాండ్కి మాత్రమే మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవాలంటే చేయాల్సింది ఏంటంటే లెఫ్ట్ షోల్డర్ పెయిన్ ఉన్నటువంటి వాళ్ళు, ఈ ఏరియాలో పెయిన్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే హ్యాండ్ని ఈ విధంగా ఈ పొజిషన్లో పెట్టాలి. ఇక్కడ నేను మీకు మార్క్ అనేది చూపిస్తున్నాను, అంటే పెయిన్ఫుల్ పాయింట్ మనకి ఎక్కడ ఉంటుంది అనేది గ్రీన్ పెన్తో నేను మార్క్ చేసి చూపిస్తున్నాను. ఈ ఏరియాలో మీకు పెయిన్ఫుల్ పాయింట్ అనేది వస్తుంది. ఇది లెఫ్ట్ షోల్డర్ పెయిన్ ఉన్నటువంటి వాళ్ళకు లెఫ్ట్ హ్యాండ్లో నెమ్మదిగా మీరు ఇక్కడ నుంచి ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. నెమ్మదిగా ఈ ఏరియాలో మీరు ప్రెస్ చేసుకుంటూ వెళ్తే నొప్పి ఉన్నటువంటి పాయింట్ ఒకటి వస్తుంది. ఎక్కడైతే మీకు నొప్పి ఉన్నటువంటి పాయింట్ వచ్చిందో ఆ ఏరియా ఈ సీడ్ పెట్టేసుకొని ఎక్కడైతే ఈ ప్రాబ్లం మీకు ఉందో ఈ విధంగా ప్రెషర్ పాయింట్ అనేది మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఈ విధంగా మీరు ఈ ప్రెషర్ పాయింట్ మీరు అప్లై చేసుకుంటారో ఆటోమేటిక్ గా మీకు ఈ లెఫ్ట్ చేయి లాగడంలో మీకు రిలీఫ్ అనేది ఉంటుందండి. ఆ విధంగానే రైట్ హ్యాండ్ లో మీకు సమస్య ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే రైట్ హ్యాండ్ తీసుకోవాలి. ఈ రైట్ హ్యాండ్ లో ఈ ఏరియాలో మీకు పెయిన్ఫుల్ పాయింట్ అనేది వస్తుంది. ఇది ఎవరికి అంటే రైట్ షోల్డర్ పెయిన్ కానీ రైట్ సైడ్
చేయి లాగడం కానీ సమస్య ఉన్నటువంటి వాళ్ళకి పనిచేస్తుంది. ఈ ఏరియాలో ప్రెషర్ పాయింట్ వస్తుంది. ఆ ఏరియాలో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఒక ప్లాస్టర్ తీసుకొని ఒక విత్తనాన్ని తీసుకొని ఈ విధంగా మీరు ప్రెషర్ అనేది చేసుకుంటూ ఉండాలి. అరగంటకు ఒకసారి ప్రెషర్ అనేది చేసుకోవాలి. 12 గంటలు మీరు దీన్ని ఉంచుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు చేయి లాగడంలో రిలీఫ్ అనేది ఉంటుంది. ఇది ఈ సమస్యను బట్టి రిలీఫ్ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి సమస్య ఉంటే కొంత టైం తీసుకుంటుంది. ఒక 5-6 నెలలు ఉంటే మీకు రిలీఫ్ వెంటనే వస్తుంది. ఒక నెల రోజుల నుంచి ఈ సమస్య ఉంది అంటే ఒకటే ప్రెషర్ పాయింట్లో టోటల్ క్లియర్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే మన సమస్యను బట్టే ఈ సుజోక్ థెరపీలో మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. బట్ దీనికి కూడా కారణం ఏంటంటే మనకు సర్వైకల్లో కానీ ఈ థొరాసిక్ రీజియన్లో కానీ డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు, అంటే ఈ డిస్క్ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు, డిస్క్ హెర్నియేషన్ కానీ దాని తర్వాత డిస్క్ బల్జులు కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్క్యులేషన్ నర్వ్ కంప్రెస్ అవుతుంది ఇక్కడ మెడ దగ్గర. అది కంప్రెస్ అవ్వడం ద్వారా మనకి ఇక్కడ పెయిన్ రాదు మెడలో, కానీ ఏమవుతుందంటే ఈ చేయి లాగడం లాంటి సమస్యలు ఉంటాయి. అట్లాంటి వాటికి మనకు స్పైన్ థెరపీ అనేటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ స్పైన్ థెరపీలో డోర్ను థెరపీ, తర్వాత ఓస్టియోపతి, ఇది కైరోప్రాక్టీస్, ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. కాబట్టి అపాయింట్మెంట్ తీసుకొని మీరు వస్తే ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఎంఆర్ఐలో చూసి మాన్యువల్గా కూడా మేము స్పైన్ చెక్ చేసి దానికి ఎట్లాంటి కోర్స్ తీసుకోవడం ద్వారా మీకు శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉంటుందో మేము తెలియజేస్తాము. దాని ద్వారా శాశ్వతంగా మీరు ఆ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి టిప్ ఏంటంటే మీకు రిలీఫ్ కు ఖచ్చితంగా పనిచేస్తుంది. అందరు కూడా ట్రై చేయండి. మంచి రిలీఫ్ చేయలాగడానికి ఉంటుందండి. ఓకే శర్మ గారు, ఇక అధిక మందిలో ఎక్కువగా పెయిన్ వచ్చేది మెడ నొప్పి సమస్య ఒకటి తరచుగా అందరూ బాధపడుతుంటారు. అండ్ ఈ లాక్డౌన్ టైంలో కూడా చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెద్దవాళ్ళు, అలాగే ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి కూడా చిన్నవాళ్ళు ల్యాప్టాప్స్ని, సెల్ ఫోన్స్ని చాలా తరచుగా యూస్ చేయడం చూస్తున్నాం. దీనివల్ల వస్తున్న సమస్య మెడ నొప్పి. దీనికి సంబంధించి పరిష్కారాలు ఎలా ఉన్నాయి? ఓకే అండి, ఇప్పుడు మనం మాట్లాడుకోదనేది ఏంటంటే ఈ మెడ నొప్పి. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత అంతకుముందు కూడా నొప్పులు ఉన్నాయి, లేవు అని కాదు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అందరం కూడా ఆన్లైన్లో ఉండాల్సిన పరిస్థితి. పిల్లలు, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరు కూడా ఇంటి దగ్గర నుంచే వర్క్ చేయడం. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి మనం వర్క్ చేసేటప్పుడు ఏంటంటే మనకు సరైన టేబుల్ కానీ చైర్స్ కానీ ఇవన్నీ సక్రమంగా ఉండవు. ఆఫీస్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే టేబుల్ అవన్నీ కరెక్ట్గా ఉంటాయి, మన పొజిషన్ కూడా కరెక్ట్గా ఉంటుంది, సిట్టింగ్ పొజిషన్. కాబట్టి ఈ స్పైన్ మెడ నొప్పికి సంబంధించి సమస్య ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేది నేను చెప్పబోతున్నాను. ఇది మీరు ఇంటి దగ్గర ఏం చేసుకోవచ్చో మొట్టమొదటి చెప్తాను. దీనికి సుజోక్ థెరపీ లోపల ఈ మెడ నొప్పికి చాలా మంచి టిప్స్ ఉన్నాయండి. ఈ టిప్స్ మీరు పాటించడం ద్వారా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. కాబట్టి మెడ నొప్పి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ చిన్కి సంబంధించిన టెక్నిక్ నేర్చుకోవాలి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ పీపుల్, తర్వాత ఎక్కువగా వంగి పనిచేసేటువంటి వాళ్ళు, తల బెండ్ చేసి వర్క్ చేసేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఈ బ్యూటీషియన్స్ అనుకోండి, తర్వాత సాఫ్ట్వేర్ పీపుల్ అనుకోండి, మ్యాక్సిమం వీళ్ళందరూ ఏంటంటే తలను కంప్లీట్గా వంచి వర్క్ చేయాల్సి ఉంటుంది. అట్లనే మెకానిక్స్ కానీ ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ తలను వంచి వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఈ నెక్కు సంబంధించిన ప్రాబ్లం ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి దీంట్లో నెక్ పొజిషన్ మీరు గుర్తుంచుకోవాలి. ఇది ఒక 5 బ్రీత్స్, ఉదయము 5 బ్రీత్లు, మధ్యాహ్నం ఒక 5 బ్రీత్లతో, సాయంత్రం ఒక 5 బ్రీత్లతో చిన్న ఎక్సర్సైజ్. ఇది ఒక 1 మినిట్లో అయిపోతుంది. ఇది మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఈ సర్వైకల్ స్ట్రెంథెన్ అవుతుంది. మీరు చేసుకునేటువంటి వర్క్కు ఇది యూస్ఫుల్గా ఉంటుంది. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే చిన్న అవుట్ సైడ్, తర్వాత చిన్న ఇన్సైడ్, ఇది గుర్తుంచుకోవాలి. దీంట్లో రాంగ్ పొజిషన్ ఏంటంటే మీరు పైకి అనడము, కిందికి అనడము, ఇది కంప్లీట్గా రాంగ్ పొజిషన్. మనకు నెక్ స్ట్రేట్గా ఉంటుంది. ఇది ఫ్రంట్ పొజిషన్. ఈ ఫ్రంట్ పొజిషన్ కాకుండా బ్యాక్ పొజిషన్ తీసుకోవాలి, చిన్న లోపలికి అనుకోవాలి ఈ పొజిషన్. దీంట్లో ఏమవుతుందంటే ఈ ఏరియా పైకి లేస్తుంది ఆటోమేటిక్గా. దీంట్లో స్పైన్, మనకు సర్వైకల్ చాలా రిలాక్స్ అవుతుంది. ఇక్కడ 5 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఏంటంటే ఈ ఫింగర్ పెట్టాల్సిన అవసరం లేదు, కానీ మీకు తెలియడానికి నేను ఫింగర్ పెడుతున్నాను. అంటే చిన్ మాత్రం లోపలికి అంటాను. ఇది మీకు కరెక్ట్గా అర్థమవుతే ఇక్కడ హ్యాండ్స్ని కూడా మనం వాడతాము. కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఈ విధంగా ముందరికి తీసుకుంటాము.
చిన్ పొజిషన్ ఈ విధంగానే ఉంటుంది. మిడిల్ 2 ఫింగర్స్ ఈ విధంగా మనం బెండ్ చేస్తాము. బెండ్ చేసి అపోజిట్ సైడ్ తీసుకొస్తాము. చిన్ ఇదే పొజిషన్ లో ఉంటుంది. ఇక్కడ 5 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాము. ఈ లెఫ్ట్ హ్యాండ్ అయిన తర్వాత చాలా నెమ్మదిగా చేయాలి. ఇది చాలా ఫాస్ట్ గా చేయొద్దు, ఎందుకంటే గిడీనెస్ డిజీనెస్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత రిస్ట్ బెండ్ చేయాలి. మిడిల్ 2 ఫింగర్స్ ను ఈ విధంగా లోపల బెండ్ చేయాలి. మనం చేసిన తర్వాత కంప్లీట్ గా హ్యాండ్ ను ఈ విధంగా ఈ పొజిషన్ లోకి తేవాలి. చిన్ పొజిషన్ ఈ పొజిషన్ లో ఉంచాలి. ఇక్కడ 5 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. తర్వాత నెమ్మదిగా చేతిని మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకొని రావాలి. ఈ విధంగా మీరు రెగ్యులర్ గా ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ కలిపి ఒక సెట్ అన్నమాట. ఇట్లాంటి సెట్స్ 5 సెట్స్ ఉదయము, 5 సెట్స్ మధ్యాహ్నము, 5 సెట్స్ సాయంత్రము చేసుకోవాలి. మీరు ఆఫీస్లో ఉన్నా చేసుకోవచ్చు, మీరు ఎక్కడ ఉన్నా ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. ఇది చేసుకోవడం ద్వారా మీకు ఏమవుతుందంటే సర్వైకల్ స్ట్రెంథన్ అవుతుంది. సర్వైకల్ దగ్గర ఉన్నటువంటి మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి. ఎంత మేజర్ ఇష్యూస్ ఉన్నా అవి అక్కడికి ఆగిపోయే ఛాన్స్ ఉంది. దాని తర్వాత సమస్య పెరగకుండా ఉంటుంది. సమస్యలో రిలీఫ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది మీరు చేసి చూడండి. మీకు ఎప్పుడైతే మెడ నొప్పి ఉంటుందో, మీకు ఇరిటేషన్ ఉంటుందో మెడలో, మెడ నుండి ఈ చేతి కనెక్టివిటీ ద్వారా కూడా చేతి లాగడము, వేళ్ళలో తిమ్మిర్లు ఇట్లాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఇది ఒక్కసారి ఒక 2-3 రోజులు చేసి చూడండి. మీ యొక్క అనుభవాన్ని మాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది దీన్ని ఫాలో అవుతున్నారు, చాలా దీని యొక్క బెనిఫిట్స్ పొందుతున్నారు. చాలా సింపుల్ టెక్నిక్ చూడడానికి, బట్ ఏంటంటే చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ మనకు ఈ చిన్న టెక్నిక్ లోనే ఉన్నాయండి. సో ఇప్పటి వరకు కూడా అంటే నడుము నొప్పి, మెడ నొప్పి, కాలు నొప్పి, చేయి నొప్పికి సంబంధించి కూడా వాటి పరిష్కారాలు ఎలా సొంతంగా పరిష్కరించుకోవచ్చు అనేది చెప్పారు. సో ఇంకొంతమందిలో అధికంగా వస్తున్నటువంటి సమస్య డిస్క్ సమస్యలు. అసలు ఈ డిస్క్ సమస్య అంటే ఏంటి? వీటికి నిజంగా శాశ్వత పరిష్కారం అనేది ఉంటుందా? దీంట్లో ఏంటంటే మనం ప్రతి ఎపిసోడ్ లో కూడా ఏంటంటే నేను ఈ డిస్క్ సమస్యలు ఎడ్యుకేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దీంట్లో మనం ఒకసారి చూసుకున్నట్టు అనాటమీ ఫిజియాలజీ పరంగా ఇక్కడ ఇది మనకు కనిపిస్తున్నదంతా ఏంటంటే మన స్పైన్. ఇది కంప్లీట్ గా మనకు ఇది సర్వైకల్ ఏరియా. దాని తర్వాత ఇది థొరాసిక్ వర్టెబ్రా అంటాము. ఈ కింద ఉన్నటువంటి ఏరియా ఏంటంటే లంబర్ వర్టెబ్రా అంటాము. దాని తర్వాత ఇదంతా ఏంటంటే వర్టెబ్రల్ కాలం మనకంతా కూడా. ఇది బ్యాక్ సైడ్ చూస్తే మీరు చెక్ చేస్తూ ఈ ఏరియా సాక్రమ్ ఏరియా అన్నమాట. కాబట్టి ఈ డిస్క్ ప్రాబ్లం ఏంటి అంటే అసలు డిస్క్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా ఒకసారి మనం చూస్తే, మనం అందరం కూడా ఏదో ఒక వెహికల్ ను యూజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. వాహనాలు వాడకుండా ఉండలేము. అది సైకిల్ అనుకోండి, 2 వీలర్ అనుకోండి, 4 వీలర్ అనుకోండి, ఏదో ఒక వెహికల్లో ప్రయాణం చేస్తూనే ఉన్నాము. ఈ వెహికల్ లో మనం ప్రయాణం చేసేటువంటి సందర్భంలో ఆటోమేటిక్ గా ఏదైనా గుంతల్లో ఆ వెహికల్ పడ్డప్పుడు కానీ ఇట్లాంటి సందర్భాల్లో మనకు ఈ వెన్నెముక మీద దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది షాక్ అబ్జర్వ్ అనమాట. మనం ఈ పొజిషన్ కానీ సావధాన్ స్వస్థ తర్వాత మనం ఈ ప్రతి మూమెంట్ కు మనకి ఇది ఉపయోగపడుతుంది. బట్ మనకు తెలియకుండా ఆ వెహికల్ గుంతలో పడ్డప్పుడు సహజంగానే మనకు ఈ డిస్క్ మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఎందుకంటే డిస్కుల్లో మనకు ఇంకా చాలా చిన్న దాంట్లో నేను చూపిస్తాను, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టు అయితే ఇది 2 కూడా డిస్క్ అండి. ఇది మెత్తటి భాగం. ఇవి 2 కూడా వర్టెబ్రాస్ అంటాము. ఇవి 2 బోన్స్ అన్నమాట. కాబట్టి అట్లాంటి సందర్భాల్లో మనం కింద పడ్డప్పుడు కానీ, యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ, అట్లాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ 2 బోన్స్ దీన్ని ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మెత్తటి భాగాన్ని ఎక్కువగా ప్రెస్ చేస్తుంది. చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఏంటంటే మధ్యలో ఉన్నటువంటి న్యూక్లియస్. ఇది నార్మల్ గా ఉంది, ఎట్లాంటి సమస్య లేదు దీంట్లో. కానీ మనకేమవుతుంది అంటే ఎప్పుడైతే ఈ డిస్క్ పైన ఉన్నటువంటి వర్టెబ్రా దీన్ని ప్రెస్ చేస్తుందో ఆటోమేటిక్గా ఈ విధంగా మనకి ఇది బయటకు వస్తుంది అనమాట. ఈ విధంగా ఇది బయటకు వస్తే ఆటోమేటిక్గా మీరు ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ దీన్ని డిస్క్ అంటాం, డిస్క్ బల్జ్ అంటాం. ఇంతకుముందు ఉన్నది నార్మల్ డిస్క్. ఇక్కడ నుంచి ఇది ఈ రెడ్ కలర్ లో ఇక్కడ బయటకు వచ్చింది. మీరు చెక్ చేసి చూసినట్టయితే ఇది మామూలుగా బల్జ్ ఉన్నా కూడా మనకు ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏమవుతుందంటే ఇక్కడ ఎల్లో కలర్ లో ఉన్న నర్వస్ సిస్టమ్ ఇది ఎప్పుడైతే టచ్ చేస్తుందో అప్పుడు మనకు నొప్పి, కాలు లాగడం లేకుంటే చేయి లాగడం ఇట్లాంటి సమస్యలు వస్తాయి. దీన్ని మనం
ఈ డిస్క్ సమస్యలు అంటాం. ఈ డిస్క్ సమస్యలలో చాలా రకాలు ఉన్నాయి. అందరికీ నొప్పి అందరికి ఒకటే అయినా రకరకాలు ఉన్నాయి. డిస్క్ బల్జ్ ఉంది, తర్వాత డిస్క్ కంప్రెషన్ ఉంది, తర్వాత డిస్క్ హెర్నియేషన్ ఉంది, డిస్క్ ప్రొలాప్స్ ఉంది. కాబట్టి ఆ డిస్క్ ఏ కండిషన్ లో ఉంది అనేది దాని గురించే డాక్టర్స్ ఎంఆర్ఐ అనేది చెప్తారు. కాబట్టి ఆ ఎంఆర్ఐ తీయించుకున్న తర్వాత ఆ డిస్క్ యొక్క కండిషన్ బట్టి దాన్ని ఆపరేషన్ చేయాలా, లేదు మీరు ఫిజియోథెరపీ చేయించుకోవాలా, లేదు మెడిసిన్స్ వాడడం ద్వారా తగ్గుతుందా అనేది వాళ్ళు క్లియర్ గా చెప్తారు. బట్ ఇక్కడ ఏంటంటే డిస్క్ సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా బెడ్ రెస్ట్ అనేది తీసుకోవాలి. దాంతో పాటు స్పైన్ థెరపీ అనేటువంటి ట్రీట్మెంట్ ఉంది మనకు. అది చేసుకోవడం ద్వారా సహజంగానే ఆ డిస్క్ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఇది డిస్క్ సమస్యలకు సంబంధించినటువంటి విషయం అండి. దీనికి స్పైన్ థెరపీ ద్వారా చక్కటి పరిష్కారం అనేది ఉంది. ఎవరిలో అయినా సరే ఈ డిస్క్ ఒక డిస్క్ ప్రొలాప్స్ అయితే మాత్రం మనం ట్రీట్మెంట్ అనేది చేయలేమండి. ఖచ్చితంగా దానికి ఆపరేషన్కి వెళ్ళాలని మేము కూడా సజెస్ట్ చేస్తాం. బట్ ఏంటంటే డిస్క్ బల్జ్ కానీ, డిస్క్ కంప్రెషన్ కానీ ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే మనం చాలా సింపుల్ గా ఈ స్పైన్ థెరపీ ట్రీట్మెంట్ ద్వారా ఎట్లాంటి ఆపరేషన్ అవసరం లేకుండా మనం ఈ డిస్క్ సమస్యలను మనం తగ్గించుకోవచ్చండి. మీరు చెప్పినటువంటి డిస్క్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే నిజంగా ఆపరేషన్ లేకుండా తగ్గే మార్గం ఎంతవరకు ఉంటుందంటారు? ఖచ్చితంగా మనకు 90% కేసులలో ఆపరేషన్ యొక్క అవసరం ఉండదండి. అందుకని చాలా మంది డాక్టర్స్ కూడా ఏంటంటే ఆపరేషన్ సజెస్ట్ చేయరు. రాగానే ఫస్ట్ మెడిసిన్స్, ఫిజియోథెరపీ అని చెప్తూ ఉంటారు. దాని తర్వాత దాంట్లో తగ్గకపోతే ఫైనల్ గా ఆపరేషన్ అనేది సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది చాలా మందికి. బట్ ఇక్కడ ఏంటంటే ఎంతవరకు మనకి ఈ స్పైన్ థెరపీ ద్వారా రిజల్ట్ ఉంటుంది అని చూస్తే ఏంటంటే మనకు దీంట్లో డోర్న్ థెరపీ అనేది జర్మన్ టెక్నిక్ అండి. దీంట్లో ఏంటంటే సహజంగానే లెగ్ లెంత్ చెక్ చేసుకొని దాని తర్వాత కంప్లీట్ హోల్ స్పైన్ అంతా కూడా సెట్ చేయడం అనేది ఉంటుంది. ఇది హాలిస్టిక్ అప్రోచ్ అంటాము. దీన్ని మాన్యువల్ థెరపీ అంటారు. దీని తర్వాత ఓస్టియోపతి, కైరోప్రాక్టిస్ అనే ట్రీట్మెంట్ ఉంది. దీన్ని మెలాప్లేషన్ థెరపీస్ అంటారు. కాబట్టి వరల్డ్ క్లాస్ థెరపీస్ అన్ని కూడా మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి దీంట్లో ఆ సమస్య ఆపరేషన్ అనేది ఎప్పుడు అవసరం ఉంటుంది అంటే ఒకటి డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు, రెండోది డిస్క్ యొక్క సైజు 10 mm కంటే లోపల ఉన్నప్పుడు, 7 mm కానీ 6 mm కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము కూడా దానికి ఆపరేషన్కి సజెషన్ అనేది ఇస్తాం. బట్ డిస్క్ సైజ్ అనేది 10 mm కంటే పైన ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎట్లాంటి ఆపరేషన్ అనేది అవసరం లేకుండా ఈ స్పైన్ థెరపీ ద్వారా ఖచ్చితంగా మనం ఆ సమస్యను తగ్గించుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య శశికాంత్ శర్మ గారు. లైక్ స్పైన్ ఇష్యూస్కి సంబంధించి కూడా స్పైన్ థెరపీ అలాగే సుజోక్ థెరపీ ద్వారా చక్కటి పరిష్కార మార్గాలు ప్రేక్షకులకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఈరోజు ఆరోగ్యమస్తు సుజోక్ నాడీ యోగం ప్రత్యేక కార్యక్రమం. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం.